విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తన కళ అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీని రాకతో తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, మలి దశలో శ్రీకాకుళం జిల్లాలు కలిసిపోతాయని చెప్పారు. ఈ ప్రాంతం ఆర్థిక కేంద్రంగా, పారిశ్రామిక అభివృద్ధికి పెట్టని కోటగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు బీటీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో కలిసి చంద్రబాబు గురువారం పరిశీలించారు. జిఎంఆర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ నమూనాలను చంద్రబాబుకు చూపించారు. పొడవైన రెక్కల సాయంతో నీటి ఉపరితలంపై ఎగిరి ప్రయాణించగలిగే చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు వారు వివరించారు. ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి ఆడుకుంటూనే కింద పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. ఆ అమ్మాయికి అప్పటి వరకు చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు. ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలో రక్తపు వాంతులు చేసుకుని చనిపోయింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో నమోదైన మరణాలు ఇలాంటివే కాదు. దోమకాటుకు జ్వరం బారిన పడి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు కూడా అనేక మంది ఉన్నారు. కామెర్లు సోకినా గుర్తించకపోవడం, కడుపు నొప్పి, హార్ట్ అటాక్ ఇలా రకరకాల కారణాలతో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 2023-24 కాలంలో ఆశ్రమ పాఠశాలల్లో 3 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు 66 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికులు ఇలాంటి కారణాలతోనే చనిపోయారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. కాకపోతే ఈ విషయం వెల్లడించడానికి ప్రధాని మోదీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంది. అందుకోసం మేము విస్తృతంగా చర్చించాం. ప్లాంటును దారికి తెచ్చేందుకు సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతాం. అయినా ప్రైవేటీకరణ చేస్తామని, అమ్ముతామని ఎవరు చెప్పారు అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూటమి నేతలతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతపై రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ అనగా RINL కుటుంబ సభ్యులు ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రధాని మోదీ మద్దతుతో నెలన్నరలో ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది అని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB రుణ సహాయంతో చేపడుతున్న గ్రామీణ రహదారులు అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు 30% నుంచి 10%కి తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 4,976 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన 7,213 కిలోమీటర్ల రహదారుల పనుల పురోగతిపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన AIIB ప్రతినిధులు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులలో తీవ్ర జాప్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడింది. AIIB ద్వారా చేపట్టిన రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగే బాధ్యతలను తీసుకుంటాను. పనుల్లో పారదర్శకత, క్షేత్రస్థాయిలో పరిశీలన, వాటిపై సమీక్ష కోసం ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పోర్టల్లో ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పురుషోత్తంపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలతో 2,500 క్యూసెక్కుల గోదావరి నీళ్లను ఉత్తరాంధ్రకు తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాతో ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించాను. తమకు ఎక్కువ ఓట్లు వేసిన ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తేనే ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయన్నారు. వైద్య పరికరాల కోసం విశాఖలో మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అది సాధ్యం కాదని అంతా అన్నారని, ఇప్పుడు మాస్కుల నుంచి వెంటిలేటర్లు, MRI యంత్రాల వరకు ఇక్కడే ఉత్పత్తి చేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మెడ్టెక్ జోన్కు గ్లోబల్ హబ్గా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, గతంలో తీసుకున్న చిన్న నిర్ణయం 10,000 కోట్ల ఆదాయ సముపార్జన కేంద్రంగా తయారైందని సంతోషం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించడంలో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పేదల బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేయడంలో 5 ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను, వినతులను ఇక నుంచి hello.lokesh@ap.gov.in మెయిల్ చేయాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వాటిని తానే పరిశీలించి పరిష్కరిస్తానని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నా వాట్సాప్ ఖాతా తరచూ బ్లాక్ అవుతుంది. అందుకే నా వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ను ఇస్తున్నాను. సాయం కోసం వచ్చే ప్రజల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కటే శరణ్యం. ఆ బ్రాండ్తో టీం చంద్రబాబు శక్తికి మించిన పనిచేసి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని, రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంది. జగన్ పాలనలో రాబడులు లేకుండా సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడంతా సరిదిద్దే పనిలో పడ్డాం. అప్పులు చేస్తూనే సొంత కాళ్ళపై రాష్ట్రం నిలబడేలా చేయడమే లక్ష్యం అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహ మహోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహించనున్న వివాహ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఒకటి కానున్నారు. ఈ వేడుకకు దేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వస్తున్నారు. హాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, కో కర్దాషియన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు, బాక్సర్ మైక్ టైసన్, బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షురాలు సామీ సులుహు హసన్, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియా, ఫిఫా అధ్యక్షుడు గియన్నీ ఇన్ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నట్టు తెలిసింది. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు, తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో 4 వారాల్లో తెలపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యలని సామాజిక సమస్యగా పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌరవ్ బన్సల్ అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. తెలుగు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం వచ్చే నెల 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న విడుదలైంది. కథానాయకుడిగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, రాజకీయ రంగంపైన, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సేవారంగంపైన తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్,
తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాదులో బాలకృష్ణను కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని టి. ప్రసన్నకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవి ఈనాటి ఏపీ వార్తలు.